విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్లో ఈ నెల 23 నుంచి 25 వరకు కెడ్రాయి 9వ ప్రాపర్టీ ఎక్స్పోను ఏర్పాటు చేస్తున్నామని క్రెడాయి చైర్మన్ కేఎస్ఆర్కే రాజు తెలిపారు. విశాఖ పరిసర ప్రాంత స్థిరాస్తి వ్యాపారస్తులకు ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ప్రతి ఏటా ఎక్స్పోలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ ఎక్స్పోలో ప్రాపర్టీని కొనుగోలు చేసే వినియోగదారులకు సులభతరంగా బ్యాంకర్లు కూడా అందుబాటులో ఉంటారన్నారు. ఇంటీరియర్ డెకరేషన్ సంబంధిత వ్యాపారులు కూడా అందుబాటులో ఉంటారన్నారు. ప్రాపర్టీ షోలోని ప్రాపర్టీని బుక్ చేసుకున్న వినియోగదారులకు ₹1,00,000 విలువైన కూపన్ అందజేస్తామని రాజు అన్నారు. లక్కీ డ్రా గెలిచిన వారికి ఎలక్ట్రికల్ బైక్ ను అందజేస్తామన్నారు. ఈ ప్రాపర్టీ షోను ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. క్రెడాయి మెంబర్స్ అందరూ కూడా ఈ క్రెడాయి సంస్థ ద్వారా చాలా స్వచ్ఛంద సర్వీసు చేస్తూ ఉంటారు. ఈ సర్వీస్ ముందుగా ఆఫ్ ద రికార్డ్ మా రిక్వెస్ట్ ఏంటంటే, మేమందరం కూడా వాలంటరీ సర్వీస్ ఈ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఒక పర్టికులర్ టర్మ్ ఉంటుంది. దాంట్లో ప్రెసిడెంట్, చైర్మన్, సెక్రటరీ ఎప్పటికప్పుడు దెర్ విల్ బి న్యూ బాడీ దట్ విల్ బి గవర్న్. ప్రెస్ నోట్లో మీకు ఈ కరెంట్ టర్మ్కి ప్రెసిడెంట్, సెక్రటరీ, చైర్మన్ ఎవరనే వివరాలు కూడా మీ ప్రెస్ నోట్ ద్వారా మీకు ఇస్తున్నాము. సో ప్రెస్ నోట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు అదేవిధంగా క్యారీ అవుట్ చేయవలసిందిగా ప్రప్రథమంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కమింగ్ టు ది ప్రాపర్టీ ఎక్స్పో, వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలకి వాళ్ళ యొక్క ఒక ఫ్లాట్ కొనాలన్నా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో అతిపెద్ద అవకాశం వారికి. ఈ అవకాశం ద్వారా మేము అందరి స్టేక్ హోల్డర్స్ని ఒకే వేదికపై తీసుకొచ్చి ప్రజలకి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, సొంత ఇంటికలు నెరవేర్చుకోవాలన్నా, అన్ని ప్రాజెక్ట్స్ తిరుగుతూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రాజెక్టులో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం ఎమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళ ఒక ఫ్యామిలీలో రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళైన వృద్ధులు, వీళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక గృహం అనేది ఒక్కొక్క రకంగా ఉపయోగం ఉంటూ ఉంటుంది. గృహం అనేది 4 గోళ్ల మధ్యలోనే కాకుండా ప్రాజెక్ట్స్లో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరము. నమస్కారం అండి. క్రెడా విశాఖపట్నం సగర్వంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 9th క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో ఈ సంవత్సరం 23, 24, 25 తారీఖులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో 96 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 300 పైగా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే ఉంచే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసి, మరి ఇప్పటికే స్టాల్స్ అన్నీ కూడా అందరూ కూడా బుక్ చేసుకుని అందరూ కూడా సర్వసిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మేము అన్ని ఏర్పాట్లు చకచకా కంప్లీట్ చేస్తున్నాం. దీనిలో మరి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ డిస్ప్లే ఉంచడం, మరి అలానే వచ్చే ప్రతి వాకింగ్స్కి కూడా మేము ప్రతి 1 అవర్కి కూడా ఒక గోల్డ్ కాయిన్ కింద కూడా మేము ఆఫర్ చేయడం కూడా జరిగింది. అలానే 3 రోజులకు సంబంధించి ఒక బంపర్ డ్రా కింద ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మేము వచ్చే వాకిన్స్ అందరికీ కూడా మేము రిజిస్టర్ అవుతున్నప్పుడే ఒక ₹1,00,000 మేము గిఫ్ట్ వోచర్ని కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క గిఫ్ట్ వోచర్ని ఈ 3 months టైంలో ఆ యొక్క పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపేట్ దగ్గర ఎప్పుడు ఫ్లాట్ బుక్ చేసుకున్నా కూడా ఈ యొక్క ₹1,00,000 కూడా అదనంగా డిస్కౌంట్ చేయడం కూడా జరుగుతుంది. మరి మేము దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు టైటిల్ స్పాన్సర్గా ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి అలాగనే దీంట్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ బిల్డర్స్ అందరూ కూడా వారి యొక్క ఫ్లాట్స్ని డిస్ప్లే ఉంచడం, మరి అలానే దీనిలో ఎఫోర్డబుల్ ఫ్లాట్ నుండి ప్రీమియం ఫ్లాట్స్ అన్నీ కూడా విశాఖపట్నం నలుమూలలో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నీ కూడా డిస్ప్లే ఉంచడం ద్వారా ప్రజలందరికీ ఇది ఒక మంచి అవకాశంగా